నిజంగా ఈ లెవెల్లో బలం వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడుకి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, నితీష్ కుమార్కి కావచ్చు అక్కడ వాళ్ళ రాష్ట్రంలో ఇంత గొప్ప బలం వచ్చినప్పుడు మూడోసారి నరేంద్ర మోడీ లాంటి వ్యక్తి ప్రధాని అవ్వడానికి తమ యొక్క సీట్లని ఎంపీ సీట్లను ఇస్తే కానీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాదు అనే పరిస్థితి వచ్చినప్పుడు అంత గొప్ప అవకాశాన్ని ఎందుకు ఉపయోగించుకోలేదు అంటూ చాలామంది ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. దీని మీద నేషనల్ మీడియా రకరకాల కథనాలు, అంటే ఈ బీజేపీ పార్టీకి డబ్బా కొట్టేటువంటి మీడియా గురించి కాదు నేను చెప్పేది. తెల్లారిన దగ్గర నుంచి బీజేపీ భజన చేసేటువంటి మీడియా కాదు, ఇంకా కాస్త న్యూట్రల్గా దేశంలో ఉన్నటువంటి అన్యాయాలను వేలెత్తి చూపించేటువంటి ఒక మీడియా ఉంది దేశంలో, నేషనల్ మీడియాలో. ఆ మీడియా సంస్థలు చెప్తున్నటువంటి మాటలు వింటే మనకు నిజంగా షాకింగ్ అనిపిస్తుంది. నిజమే కదా, చంద్రబాబు నాయుడు చేతిలో కానీ నితీష్ కుమార్ చేతిలో కానీ ఎన్నడూ లేనంత గొప్ప అస్త్రం ఉంది. తమ పొలిటికల్ కెరీర్లో లాస్ట్ ఇన్నింగ్స్లో ఉన్నారు వీళ్ళిద్దరు. అయితే ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా స్ట్రాంగ్గా ఎందుకు నిలబడడం లేదు, ఎందుకు ఆంధ్రప్రదేశ్ కోసం ప్రత్యేక హోదా కోసమో, నితీష్ కుమార్ తన రాష్ట్రం కోసం ప్రత్యేక హోదా కోసమో ఎందుకు ప్రయత్నాలు చేయకుండా సైలెంట్గా ఎందుకు వదిలేయాల్సి వచ్చింది? వీళ్ళ లాజిక్ ఏంటి? వీళ్ళ మైండ్ వెనక ఉన్నటువంటి గేమ్ ఏంటి? ఏ రకంగా వీళ్ళు ముందుకి నెడదాం అనుకుంటున్నారు ఈ అంశాలన్నీ ప్రజల మీదకి? అంతే కదా, సింపుల్గా ఒక 2 కేంద్ర పంది పదవులు తీసేసుకుని ఇద్దరు సైలెంట్ అయిపోవడం ఏంటి? స్పీకర్ కూడా అడగలేదు కదా. అవన్నీ వదిలేండి, ప్రత్యేక హోదా గురించి ఇద్దరు ఎన్నో కబుర్లు చెప్పారు కదా, ఈ అవకాశం వచ్చింది కదా, మరి ఎందుకు తీసుకోలేదు ఆ ప్రత్యేక హోదాని అనేటువంటి ప్రశ్నలు చాలా తీవ్రంగా తొలిచేస్తున్నాయి ప్రజల్ని. దీని మీదే నేషనల్ మీడియా కూడా కథనాలు, నేషనల్ మీడియాలో కూడా ఈవీఎంల గురించి, ఈవీఎం ట్యాంపరింగ్ గురించి, వాటికి సంబంధించిన ఆరోపణల గురించి కూడా కథనాలు వస్తున్నాయి. దాంతోపాటుగా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి కొత్త ముఖ్యమంత్రి, బీహార్కి సంబంధించినటువంటి కొత్త ముఖ్యమంత్రి నితీష్ కానీ, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన చంద్రబాబు కానీ వీళ్ళు ఎందుకు దీని గురించి ప్రశ్నించలేదు అంటూ నేషనల్ మీడియా అసలు అంతు చెక్కట్లేదే. వీళ్ళు ఎప్పుడు ఇట్లా లేరే, ఈ రకంగా బెండ్ అయ్యే టైప్ కాదే. అంటే వీళ్ళకి సంబంధించినటువంటి కేసుల విషయంలో భయం ఉందా? నితీష్ కుమార్ మీద కొన్ని కేసులు ఉన్నాయి, చంద్రబాబు మీద ఓటుకు నోటు కానీ లేకపోతే స్కిల్ డెవలప్మెంట్ కానీ ఉన్నాయి. అందువల్లే వీళ్ళు బెండ్ అయ్యారా? అందువల్లే వీళ్ళు మోడీ చెప్పిందే సైలెంట్గా నోరు మూసుకుని తీసేసుకున్నారా అంటూ వరుస కథనాలు నేషనల్ మీడియాలో భారీ షాక్ ఇస్తున్నటువంటి పరిస్థితి చంద్రబాబుకైనా అటు నితీష్ కుమార్కైనా, ఎవరైనా కానీ. అసలు సింపుల్గా చంద్రబాబు అయినా నితీష్ కుమార్ అయినా కాంగ్రెస్ వైపు వెళ్ళిపోయి ఉంటే, కొంతమంది ఇండిపెండెంట్లు కూడా అటువైపు వెళ్ళిపోయి ఉంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అంటే ఐఎన్డీఏ కూటమి దేశంలో అధికారంలోకి వచ్చేది. కానీ వీళ్ళ చేతిలో అంత గొప్ప, అంటే అటువైపు వెళ్ళిపోతే ప్రభుత్వాన్ని, ఇటు ప్రభుత్వాన్ని అధికారంలోకి రాకుండా వేరే ప్రభుత్వాన్ని ఫామ్ చేయగల సత్తా ఉన్న వీళ్ళు ఇట్లా ఎందుకు సైలెంట్ అయిపోయారు, ప్రత్యేక హోదా గురించి ఎందుకు అడగలేదు అనేటువంటి ప్రశ్నలు గట్టిగా వస్తున్నాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి చెప్పింది అదే కదా, అసలు ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి, అడుగుదామంటే వాళ్ళకేం మెజారిటీ వచ్చేసింది, మనకేమో రాలేదు అని మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్నాయి. సో మీకేమనిపిస్తుంది ఈ వ్యవహారంలో? కామెంట్ చేయండి. ఈవీఎం ట్యాంపరింగ్ గురించి కూడా కామెంట్ చేయండి.